Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 27 of Java plus DSA series. ఈ వీడియోలో మనం నెక్స్ట్ పర్మ్యూటేషన్ అనే ఒక array based ప్రాబ్లం చూద్దాం. ఇది ఫస్ట్ టైం వింటున్నప్పుడు కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తుంది, అర్థం కావడం కొద్దిగా కష్టం అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ దాట్ డిఫికల్ట్. కొద్దిగా కష్టం అనిపిస్తుంది, బట్ లెట్స్ ట్రై టు లెర్న్ దిస్. అండ్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. అక్కడ బేసిక్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఏవైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశానో ఆల్రెడీ అవే అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ పెద్ద కంటెంట్ ఏం లేదు కొత్తగా. నేను కొత్త కంటెంట్ అక్కడ అసలు అప్లోడ్ కూడా చేయను. జస్ట్ ఊకే క్రియేట్ చేశాను, అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉన్న షార్ట్స్ అక్కడ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్, మీకు ఒకవేళ ఏమైనా ప్లేస్మెంట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ, ఇఫ్ యూ వాంట్ టు టాక్ సంథింగ్, ఇక్కడ కామెంట్ సెక్షన్లో మాట్లాడలేరు కాబట్టి, ఇఫ్ యూ వాంట్ టు టెక్స్ట్ సంథింగ్ రిగార్డింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్లేస్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మీరు అక్కడ టెక్స్ట్ చేయొచ్చు నాకు. సో ఐ విల్ గివ్ ద పేజ్ లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అక్కడ నుంచి మీరు వెళ్ళి యూ కెన్ టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్. జస్ట్ 2-way కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి అలా క్రియేట్ చేశాను. అండ్ ఏమైనా రీచ్ వస్తుందేమో అని చెప్పేసి అక్కడ అప్లోడ్ చేస్తున్నాను సేమ్ కంటెంట్. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ యాజ్ యూజువల్, ఒకవేళ వీడియో మొత్తం అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. బట్ ప్లీజ్ ట్రై టు కామెంట్ అండర్స్టూడ్, బికాజ్ అది నాకు తెలుస్తుంది మీకు ఎంత అర్థమవుతుంది అని చెప్పేసి, అండ్ దట్ మేక్స్ మీ హ్యాపీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్వశ్చన్. నెక్స్ట్ పర్మ్యూటేషన్. ఇది మీడియం లెవెల్ ప్రాబ్లం లీడ్ కోడ్లో. సో ఇక్కడ ఏ పర్మ్యూటేషన్ గురించి ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఇక్కడ సంథింగ్ ఇచ్చాడు. సో ఇదంతా మీరు లైట్ తీసుకోండి, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దిస్ రియలీ సీమ్స్ టూ బిగ్. సో ఓకే, బ్లాక్ బోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 2 3 4 5 సో బేసిక్గా నేను వాడిచ్చిన ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకొని చెప్తా చూడండి. 1 2 3 అని ఇచ్చాడు. సో ఇది ఒక యారే ఆఫ్ ఇంటీజర్స్ అని అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 2 3 యూజ్ చేసి మనం పర్మ్యూటేషన్స్ ఫామ్ చేయాలి. సో పర్మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే, ఈ 3 నెంబర్స్ మనం యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఎలా అంటే ఇలా ఫామ్ చేయొచ్చు. ఒక నెంబర్ ఫామ్ అవుతుంది కదా, అలాంటి నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో మనం రాయాలి. సో బేసిక్గా దీనికి ఫామ్లో వచ్చేసి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 3 × 2 6 వేస్లో మనం రాయొచ్చు. అది ఎలానో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం దీనికి పర్మ్యూటేషన్స్ అంటే ఎలా రాస్తామంటే, మనం ఈ 3 నెంబర్స్ యూజ్ చేయాలి. 3 నెంబర్స్ యూజ్ చేసి మనం నెంబర్స్ ఫామ్ చేయాలి. అప్పుడు మనకి ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. సో దీన్ని ఎలా అంటే అలా రాయొచ్చు, 3 1 2 అలా అయినా రాయొచ్చు. సో 3 నెంబర్స్ యూజ్ చేయాలి. ఎలా అంటే అలా యూజ్ చేయాలి. ఒక కొత్త నెంబర్ ఫామ్ అవుతుంది కదా. అలా ఎన్ని నెంబర్స్ మనం ఫామ్ చేయగలమో చూద్దాం. సో 1 2 3 ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, 2 3 1 చేయొచ్చు. అండ్ దెన్ 3 2 1 చేయొచ్చు. కరెక్ట్. 3 1 2 చేయొచ్చు. 2 1 3 చేయొచ్చు. 1 3 2 చేయొచ్చు. కరెక్ట్. ఇంతకంటే ఎక్కువ చేయలేము. 3 2 6 కదా. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 6 అవుతుంది. సో మనం 6 నెంబర్స్ ఫామ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని నీట్గా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. సో ఫస్ట్ 123 కదా. సో 123. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 132. కరెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ 213, 213, నెక్స్ట్ 231, నెక్స్ట్ 312, నెక్స్ట్ 321. సో ఇలా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు వాడు ఏమైనా ఇచ్చాడంటే మనకు ఇలా ఇచ్చాడు. 1 2 3కి మనం నెక్స్ట్ పర్మ్యూటేషన్ కనుక్కోవాలి. 1 2 3కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఏంటి, 132. ఇది మనం ఆన్సర్గా రిటర్న్ చేయాలి. ఆర్ ఎల్స్ 132 అనే ఇచ్చాడు అనుకోండి. 132కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఏంటి, 132కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ 213. 213కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ 231. 231కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ 312. 321కి నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ అది రిటర్న్ చేయాలి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. 1 3 5 4 2 ఇలా నెంబర్స్ ఇచ్చాడు అనుకో. దీనికి నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఏంటి నేను చెప్తా చూడండి. 1 3 5 2 4 రాస్తే ఏమవుతుంది, లెస్సర్ నెంబర్ అవుతుంది. కరెక్ట్. 1 3 5 4 2 కంటే 1 3 5 2 4 చిన్నది కదా. మనకు కావాల్సింది నెక్స్ట్ పర్మ్యూటేషన్ బిగ్గర్ ఉండాలి. కరెక్ట్. కాబట్టి 5 2 4 తీసుకోలేము. అప్పుడు మనం ఏం చేయొచ్చు, 1 4 2 3 5 రాస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందా. సో ఇది నెక్స్ట్ పర్మ్యూటేషన్ అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం దీనికి ఎలా వస్తాము, ఇది ఎలా చేస్తాము అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా. ఇన్ని నెంబర్స్ పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0 5 ఉందనుకోండి. దీని నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఏంటి, 5 0 కదా. కరెక్ట్. 0 5 తోటి మనం ఇంకొక నెంబర్ ఫామ్ చేయగలిగేది 5 0ని. సపోజ్ 24 ఉందనుకో. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 42. ఎలా చెప్పావు, దీన్ని రివర్స్ చేసావు. కరెక్ట్.
అప్పుడు మనకు 42 వస్తుంది. సపోజ్ మనం ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాం. 213 ఉందనుకోండి. నెక్స్ట్ టైం ఎలా చేస్తాం మనము 2 అలానే ఉంచి ఈ రెండింటిని స్వాప్ చేస్తాం 231. 2 అలానే ఎందుకు ఉంచుతామో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000023 ఉందనుకోండి. దీనికి మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 1000024. నెక్స్ట్ 1000025. నెక్స్ట్ 1000026. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇది మొత్తం సేమ్ ఉంది, జస్ట్ ఇది మాత్రం మారుతుంది. సో ఇప్పుడు మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ నెంబర్ మారుస్తే ఏమవుతుంది 1 అన్న అవుతుంది 3 అన్న అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 213లో మనము 2ని మార్చేసామనుకో 1 తోటన్నా స్టార్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ లెసర్. లేదంటే 3 తోటి స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనకు 231 అనేది మిస్ అవుతుంది. కరెక్ట్. కానీ మనకు 231 నెక్స్ట్ పర్మిటేషన్ మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ 300స్లోకి వెళ్ళిపోతున్నాం, కాబట్టి ఒక పర్మిటేషన్ మిస్ అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ కేసులో చూస్తే 213 కేసులో చూస్తే 1 అనేది చిన్న ఉంది. కరెక్ట్. కాబట్టి ఇది పెద్ద ఉంది కాబట్టి 2 స్వాప్ చేస్తే మనకు 231 వస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ బిగ్గర్ నెంబర్ రాకుండా చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు 231 తీసుకుందాం. 231 తీసుకుంటే మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటిని స్వాప్ చేస్తే 213 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ నెక్స్ట్ పర్మ్యూటేషన్, ప్రీవియస్ పర్మ్యూటేషన్ అవుతుంది. కరెక్ట్. కానీ మనకు కావాల్సింది నెక్స్ట్ పర్మ్యూటేషన్, బిగ్గర్ నెంబర్ కావాలి, కానీ మనకు స్మాలర్ నెంబర్కి వస్తున్నాం. కాబట్టి ఇలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. 24175 డైరెక్ట్ నెంబర్ లాగా తీసుకున్నాను, వాడు బేసిక్గా అరే లాగా ఇస్తాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 0 తీసుకున్నాం అనుకో, మనం ఏమైనా చేయగలమా? ఖచ్చితంగా నెంబర్ని అటు ఇటు ఏదో ఒకటి మారుస్తేనే నెక్స్ట్ పర్మిటేషన్ వస్తుంది. ఉన్నది ఉన్నట్లు ఉంచితే పర్మిటేషన్ నెక్స్ట్ రాదు కదా. సో మనం నెక్స్ట్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఇలా 50 తోటి మనం గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయగలిగేది ఏంటి 50నే కదా. కాబట్టి మనం ఈ 2 స్వాప్ చేస్తే 05 వస్తుంది, లెస్ అవుతుంది నెంబర్. కరెక్ట్. కాబట్టి మనం దీన్ని ఏం చేయము. నెక్స్ట్ యూతలకు వద్దాం. 750 యూజ్ చేసి మనం ఫామ్ చేయగలిగే గ్రేటర్ నెంబర్ ఏంటి 750నే. అంతకుమించి నువ్వు ఏం చేసినా కానీ, దాన్ని ఏమైనా కదిలిచినా కానీ 705కి చేసినా లెస్ నెంబర్ అవుతుంది, 507 చేసినా లెస్సే, 570 చేసినా లెస్సే, 075 057 ఎలా చేసినా కానీ లెస్ నెంబరే వస్తుంది. కాబట్టి 750 గ్రేటర్ నెంబర్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయము, ఇంకొక దానికి వెళ్దాము. 1750 యూజ్ చేసి మనం గ్రేటెస్ట్ ఫామ్ చేయగలిగే నెంబర్ ఏంటి 1750 కంటే ఇంకా ఫామ్ చేయగలము కదా. సో గ్రేటెస్ట్ ఏంటి 7510. అన్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి నెంబర్స్ని. సో 7510 గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కుంటే సరిపోతుందా? 247510. ఈ 7510 ఇక్కడ నుంచి వచ్చింది. సో మనం ఇలా రాస్తే మనకు నెక్స్ట్ పర్మిటేషన్ వస్తుందా? రాదు. మనకేమొస్తుంది 24 తోటి స్టార్ట్ అయ్యే లాస్ట్ పర్మిటేషన్ వస్తుంది. కరెక్ట్. 247 ఇదే గ్రేటెస్ట్ నెంబర్ కదా. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే 24 తోటి స్టార్ట్ అవ్వదు, వీ హ్యావ్ టు గో ఫర్ 25. సో ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ పర్మిటేషన్ అవుతుందా కదా చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 247510 కాకుండా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి 241750లో రీప్లేస్ చేయాల్సింది 1 అని చెప్పేసి. కరెక్ట్. ఎందుకు 750 వరకు 750 గ్రేటెస్ట్ నెంబర్ ఉండింది, కానీ నెక్స్ట్కి వచ్చేసరికి 1750లో 1750 గ్రేటెస్ట్ కాదు, దాన్ని ఇప్పుడు మూవ్ చేయొచ్చు. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు నాకు రీప్లేస్ చేయాల్సింది నేను 1ని. కరెక్ట్. దేనితోటి రీప్లేస్ చేయాలి? 7 తోటి చేయాలా, 5 తోటి చేయాలా, 0 తోటి చేయాలా? ఎందుకు ముందల వాటితోటి చేయలేము, చెప్పా కదా ఇలాక. 1000025 ఉందనుకోండి, మనం ఏం రీప్లేస్ చేస్తున్నాం 2ని 5ని రీప్లేస్ చేస్తున్నాం, అప్పుడు 10052 అవుతుంది. కరెక్ట్. సేమ్ ప్రాసెస్. ముందర ఉన్న వాటిని మనం ఏం చేయము, నెక్స్ట్ ఉండే వాటిని చేస్తాం, వీటిని 750ని. సో ఇప్పుడు మనం 1ని రీప్లేస్ చేయాలి దేంతోనన్నా ఒక దాంతో. సపోజ్ నేను 1ని 7 తోటి రీప్లేస్ చేశాను అనుకో, ఏమవుతుంది 7150 అవుతుంది. ఒకవేళ నేను 1ని 5 తోటి రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 5710 అవుతుంది. కరెక్ట్. ఒకవేళ నేను 1ని 0 తోటి రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 1ని 0 తోటి రీప్లేస్ చేస్తే 0751 అవుతుంది. ముందర 24 అలానే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నాకు వీటిలోంచి ఒకటైతే నెక్స్ట్ పర్మిటేషన్ అవుతుందా కదా చూద్దాం. కానీ ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, ఈ 1ని మనం దేనితోటి రీప్లేస్ చేయాలి అని చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఇది దగ్గరలో ఉందా, ఇది దగ్గరలో ఉందా, ఇది దగ్గరలో ఉందా. దగ్గరలో ఇన్ ద సెన్స్ నెక్స్ట్ దగ్గరలో, ప్రీవియస్ ఉండకూడదు.
ఇది 1 తోటి స్టార్ట్ అయింది, ఇది 0 తోటి స్టార్ట్ అయింది. కరెక్ట్ ఇక్కడ. కాబట్టి ఇది ఖచ్చితంగా చిన్న నెంబరే కదా. 2,40,000 చిన్నగా ఉంటుంది 2,41,000 కంటే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 1 కంటే గ్రేటర్ నెంబర్ని పిక్ చేసుకోవాలి రైట్ సైడ్ వాటిల్లో. కరెక్ట్. లెసర్ నెంబర్ని పిక్ చేసుకుంటే ఇలా వాల్యూ అయిపోతుంది, మనకు నెక్స్ట్ పర్మ్యూటేషన్ రాదు. కాబట్టి మనం ఇప్పుడు నోటీస్ చేయాల్సింది ఏంటి, గ్రేటర్ నెంబర్ పిక్ చేసుకోవాలి 1 కంటే. ఎంత గ్రేటర్ పిక్ చేసుకోవాలి, మనకు కావాల్సింది ఇమ్మీడియట్ నెక్స్ట్ పర్మ్యూటేషన్. కరెక్ట్. కాబట్టి మనం ఇలా చాలా గ్రేటర్ నెంబర్ని పికప్ చేసుకుంటే ఏమవుతుంది, 2,47,000లోకి పోతుంది. కానీ 2,45,000 మనకు కావాల్సింది కదా, ఎందుకంటే నెక్స్ట్ 45,000 ఈజ్ క్లోజర్ టు 41,000. 47,000 అయితే చాలా దూరం ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అంటే 1 కంటే గ్రేటర్ ఉండాలి, కానీ దగ్గరలో గ్రేటర్ ఉండాలి. 7 కొద్దిగా దూరం ఉంది 5తో కంపేర్ చేస్తే. కాబట్టి మనం రీప్లేస్ చేయాల్సింది దేనితోటి, 5 తోటి. సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకేమైంది అంటే 2,41,750లో ఉండేది మనకి ఇప్పుడు ఏమైంది 2,45,710లోకి మారింది. కరెక్ట్. ఇప్పుడు నాకేమైందంటే 1 ప్లేస్లోకి కరెక్ట్ కావాల్సిన డిజిట్ తెచ్చుకున్నాను, కానీ రైట్ సైడ్ పార్ట్ కరెక్ట్గా ఉందా. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది ఏంటి, ఈడి వరకు నాకు కరెక్ట్గా ఉంది, రీప్లేస్ చేసా కదా, నాకు 5 కావాలి, 5 వచ్చింది కరెక్ట్ ప్లేస్లోకి. ఇప్పుడు నాకేంటి అంటే ఇప్పుడు 2,45,000 తోటి స్టార్ట్ అయ్యేది నాకు చాలా తక్కువ నెంబర్ ఉండాలి, ఎందుకంటే 2,41,000 వరకు నేను వచ్చాను. ఇప్పుడు నేనేం చేశాను, అప్డేట్ చేసి 2,45,000కి వచ్చాను. 45,000లోకి వచ్చాను కానీ పెరిగింది, కానీ మరీ 710 వరకు అవసరం లేదు కదా, మనకు 017 పాసిబుల్ కదా. కాబట్టి ఇక్కడ మనకేం అవ్వాలి, 017 అవ్వాలి, అంటే ఈ పార్ట్ రివర్స్ అవ్వాలి. కరెక్ట్. 2,45,017 అవుతే దీనికి నెక్స్ట్ పర్మ్యూటేషన్ అవుతుంది, అంతేనా. ఇదే మన ఆన్సర్ కదా. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. ఫస్ట్ నుంచి కొద్దిగా డిఫరెంట్ వేలో చెప్తాను ఇప్పుడు. సో మనం ఏం చేసాము అంటే 50 ఆల్రెడీ గ్రేటెస్ట్ కాబట్టి నెక్స్ట్కి వచ్చాం, 750 కూడా గ్రేటెస్ట్ కాబట్టి నెక్స్ట్కి వచ్చాం. నెక్స్ట్కి వస్తే ఇప్పుడు ఏమైందంటే నాకు 1750 ఉంది. 1750కి నాకు నెక్స్ట్ నెంబర్ కావాలి. కరెక్ట్. 1750కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఇప్పుడు 1750 కంటే నెక్స్ట్ గ్రేటర్ కావాలి, కానీ ఇమ్మీడియట్ గ్రేటర్ కావాలి. కరెక్ట్. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే బేసిక్గా 1,000 తోటి స్టార్ట్ అవుతుంది కదా, సో నువ్వు 0ని తీసుకొని వచ్చి 1ని ఇక్కడికైతే పంపించవు, అప్పుడు ఏమవుతుంది 0751 అవుతుంది. ఇప్పుడు తగ్గిపోయింది కదా. బేసిక్గా దీని మీనింగ్ ఏంటి, 751. 1,750 నుంచి నువ్వు 751కి వచ్చావంటే తగ్గినట్లు కదా. సో నువ్వు బేసిక్గా ఏం చేస్తావు, చిన్న నెంబర్ని పిక్ చేసుకో రైట్ సైడ్లోంచి, పెద్ద నెంబర్ పిక్ చేసుకోవాలి. అట్లనే నువ్వు చాలా పెద్ద నెంబర్ని పిక్ చేసుకోలేవు, ఎందుకు 1900లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా పెద్దగా చేయాలి. సో ఒకవేళ నువ్వు 7ని పిక్ చేసుకుంటే ఏమవుతుంది, 7,150 అవుతుంది, విచ్ ఈస్ వెరీ గ్రేటర్. 1,750 ఎక్కడ, 7,150 ఎక్కడ. కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే 1 కంటే పెద్ద నెంబర్ పిక్ చేసుకుంటావు. ఒకవేళ 2 ఉండింది అనుకోండి, ఇక్కడ లేదు, మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి అలా అజ్యూమ్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2 ఉంది అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, జస్ట్ 2ని తెచ్చుకుంటావు. అప్పుడు నీకు ఏమవుతుంది 1,000 నుంచి 2,000లోకి పోతుంది. నువ్వు ఏం చేయాలి, 1,000 నుంచి 2,000కి పోగలవు, ఇప్పుడు పోలేవు ఎందుకంటే 2 లేదు. 3,000లో కన్నా పోగలవా, పోలేవు. నెక్స్ట్ 4,000లోకి పోగలవా, లేదు. కాబట్టి ఇప్పుడు 5,000 ఉంది కాబట్టి 5,000లోకి నువ్వు వెళ్తావు. నెక్స్ట్ ఇంకా గ్రేటర్ అదే పాసిబుల్ కాబట్టి 5,000లోకి వెళ్తావు. కరెక్ట్. ఇంకా నువ్వు ఇది ఎందుకు ఇక్కడికే పంపించాలంటే అవన్నీ అక్కడికే పంపిన అవసరం లేదు. నువ్వు 5ని ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ రైట్లో ఎక్కడైనా పెట్టవచ్చు. కాబట్టి 710 అని ఇక్కడ 5 తోటే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. 710 కాకుండా నువ్వు జస్ట్ 5170 5017 ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని చేసేటప్పుడు ఈ పార్ట్ని మనం ఏం చేస్తామంటే బేసిక్గా మనం సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ ఎందుకు చేస్తామంటే మనకు చిన్న నెంబర్ కావాలి. కరెక్ట్. మనం ఏం చేసాము, 5,000లోకి జంప్ అయ్యాము, కానీ 5,999లోకి పోవడం కంటే 5,002లోకి పోవడం ఈజ్ లెస్సర్ కదా. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ పర్మ్యూటేషన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, 213 ఉంది. ఓకే, మనం ఏం ఫర్ ఎగ్జాంపుల్ 2134 ఉందనుకోండి. ఓకే, మనం ఏం చేయొచ్చు, 2143 ఉంటుంది. కరెక్ట్. అండ్ దెన్ 2314 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెంబర్స్ అటు ఇటు అయినా డోంట్ కన్ఫ్యూజ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము,
దీనికి వెళ్తాం కానీ దీనికి వెళ్ళాం కదా. మనం ఎంత తక్కువ పాసిబిలిటీ ఉంటే అంత దాంట్లోకి వెళ్ళాలి. కాబట్టి మనకు ఈ పార్ట్లో వచ్చేది ఎలా అంటే అలా ఉంటుంది. కరెక్ట్. మనం యువతల నుంచి ఒక నెంబర్ అవతలకు పంపించాము, 1ని యువతలకు పంపించాము. కాబట్టి మనం ఏం చేయాలి, వచ్చిన కొత్త నెంబర్స్ని అంటే ఈ ఏరియాలోకి వచ్చిన కొత్త నెంబర్స్ని మనం సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ చేస్తే మనకు పాసిబుల్ చిన్న నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనకేమైంది, ఈ 1ని 5 తోటి రీప్లేస్ చేస్తే 710 వచ్చింది. కానీ మనకు 710 చాలా పెద్ద నెంబర్. కాబట్టి మనం ఏం చేస్తాం, చిన్న నెంబర్కి వెళ్ళాలి. చిన్న నెంబర్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, అన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే సరిపోతాయి కదా ఆ 3 నెంబర్స్ని. అప్పుడు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే 245కి 017 వస్తుంది, సార్టింగ్ చేసాం కాబట్టి. కానీ ఇక్కడ సార్టింగ్ చేస్తే ఎంత పడుతుంది, n log n పడుతుంది మనకు. కాబట్టి ఇది తగ్గించడానికి నేను ఈ మెథడ్కి వెళ్ళట్లేదు. ఏ మెథడ్కి, ఎలా అంటే అలా గజిబిజిగా ఈ 1ని పంపించట్లేను, 5 తోటి మాత్రమే రీప్లేస్ చేస్తున్నాను. 5ని 1ని ఎందుకు నేను అట్లా స్వాప్ చేశానో నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 7, 4, 2, 0 ఉందనుకోండి. ఇది ర్యాండమ్ ఎగ్జాంపుల్, మీరు ఏమి ఎగ్జాంపుల్ అంత క్లియర్గా ఆలోచించి చేయకండి. ర్యాండమ్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను. ఇది ఎలా ఉంది, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 24175 ఇప్పుడు ఏమైంది, 50 గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పాను కదా. 50 తోటి ఫామ్ చేసేటప్పుడు 50 గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అవ్వాలని చెప్పాను, ఈ 3 నెంబర్స్లో మనకు స్మాలెస్ట్ కావాలి కాబట్టి నేను సార్టింగ్ చేశాను. కరెక్ట్. సార్టింగ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 017 స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ కావాలి అంటే ఏమవ్వాలి, రివర్స్లో సార్టింగ్ చేయాలి కదా. కరెక్ట్. సో ఇది చూడండి, 50 గ్రేటెస్ట్ నెంబర్ అన్నాను. నెక్స్ట్ ఏమైంది, 750 గ్రేటెస్ట్ నెంబర్ అన్నాను. ఇది రివర్స్లో సార్ట్ అయ్యే కదా ఉండింది, 057. కరెక్ట్. 057 ఇలా పెరుక్కుంటూ పోయింది. ఎక్కడైతే తగ్గిందో ఆ పాయింట్ని నేను ఏం చేశాను, రీప్లేస్ చేశాను. సో ఇప్పుడు సేమ్ థింగ్, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 10742 తీసుకున్నాను అనుకోండి. నేను ఏం చేయాలి అంటున్నాను అంటే, నాకు 1 కంటే గ్రేటెస్ట్ నెంబర్ దొరకగానే 1 తోటి రీప్లేస్ చేయండి అని చెప్తున్నా. గెట్టింగ్ ద పాయింట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి నేను 1 కంటే గ్రేటెస్ట్ నెంబర్ దొరికినప్పుడు అంటే 2, కరెక్ట్, 2 నాకు దొరికినప్పుడు నేను 1 తోటి రీప్లేస్ చేయని చెప్పాను. ఎందుకు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 తోటి రీప్లేస్ చేస్తే 2ని 1 కంటే నాకు గ్రేటెస్ట్ నెంబర్ దొరికినప్పుడు 1 తోటి రీప్లేస్ చేశాను. కాబట్టి నా అసెండింగ్ ఆర్డర్, నా డిసెండింగ్ ఆర్డర్ ఇలానే మెయింటైన్ అయింది. కరెక్ట్. 10741 కరెక్ట్. ఒకవేళ నేను అలా చేయకుండా 1 కంటే గ్రేటెస్ట్ నెంబర్ దొరికినప్పుడు ఏం చేస్తున్నాను, 1ని తీసుకుపోయి అక్కడ పెట్టేసేయాలి. ఎక్కడైనా పర్లేదు అన్నాను అనుకోండి. ఈ 1ని మీరు తీసుకుపోయి ఏం చేస్తారు, 2 తీసేసి 1ని నేను స్టార్టింగ్లో పెట్టాను అనుకో, డిసెండింగ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా, అవ్వదు. ఒకవేళ 7 దగ్గర పెట్టాను అనుకో, 7 ఇక్కడ వదిలేచ్చాను అనుకోండి, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా, అవ్వదు. నువ్వు ఆ 1ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా డిసెండింగ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వదు. కానీ నీకు డిసెండింగ్ ఆర్డర్ మెయింటైన్ అవుతే నువ్వేం చేయొచ్చు, టైం కాంప్లెక్సిటీ తగ్గించవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు తీసుకుపోయి ఈ 1ని ఇక్కడ పెట్టావనుకోండి, ఓకే, ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, ఈ డిసెండింగ్ ఆర్డర్ని నువ్వు అసెండింగ్ ఆర్డర్లోకి మార్చాలి. కరెక్ట్. అంతే కదా, నేను సార్టింగ్ చేయమన్నాను ఇక్కడ. కరెక్ట్. ఈ డిసెండింగ్ ఆర్డర్ని నువ్వు అసెండింగ్ ఆర్డర్లోకి మెయింటైన్ చేయడం ఎట్లా, ఈజీ. ఏం చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు ఈ అరేని. కరెక్ట్. రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఈ 10 0 రివర్స్ 0 10, ఇది రివర్స్ కాబట్టి 174. రివర్స్ చేస్తే నీకు టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది, n/2 విచ్ ఇస్ నథింగ్ బట్ n log n నుంచి n వరకు కన్వర్ట్ చేయొచ్చు కదా. సో ఇలా మనకు టైం కాంప్లెక్సిటీ తగ్గించవచ్చు. ఐ హోప్ మీకు అర్థమవుతూ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచే చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బేసిక్గా నేను ఏమంటున్నాను అంటే, ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు 241750 అని చెప్పేసి. సో నేను ఏం చేశాను, నాకు గ్రేటెస్ట్ నెంబర్ దొరికింది కాబట్టి ఇక్కడికి వెళ్ళాను, ఇది గ్రేటెస్ట్ నెంబరే కాబట్టి నెక్స్ట్కి వెళ్ళాను. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు నాకేమైందంటే ఇది గ్రేటెస్ట్ నెంబర్ కాదు. ఎందుకు, ఇది ఇప్పుడు 057 ఇలా పెరిగింది. నాకు ఒకవేళ ఇక్కడ 9 ఉండింటే గ్రేటెస్ట్ నెంబర్ అయ్యిండేది. కానీ నాకు 9 లేదు, 1 ఉంది కాబట్టి తగ్గింది. కాబట్టి ఈ పాయింట్ నాకు అర్థమైపోయింది. ఇక్కడ మనం ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మనం రీప్లేస్మెంట్ చేయాలి. రీప్లేస్మెంట్ దేనితోటి చేస్తాము, మనం బిగ్గర్ నెంబర్ కనుక్కోవాలి 1 కంటే. కానీ అది 1 కంటే మాత్రమే జస్ట్ బిగ్గర్ ఉండాలి, లైక్ మరీ బిగ్గర్ ఉండకూడదు. ఇప్పుడు 1 కంటే బిగ్గర్ అంటే 5 ఉంది 7 ఉంది కాబట్టి జస్ట్ బిగ్గర్ 5 కాబట్టి మనం 5 తీసుకుంటాం. ఓకే. సో అలా నేను ఏం చేశానంటే 2ని 4ని 5ని ఇక్కడికి తెచ్చుకున్నాను. ఆ 1ని ఎక్కడికి పంపించాను, ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ ఎక్కడికైనా పంపిస్తే ఏం చేయాల్సి వస్తుంది, సార్టింగ్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. కాబట్టి నేను ఏం చేశానంటే సార్టింగ్ అనే ఛాన్స్ రాకుండా
టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి 1 కంటే గ్రేటెస్ట్ నెంబర్ పిక్ చేసుకుని జస్ట్ గ్రేటెస్ట్ కదా, 0 కంటే గ్రేటెస్ట్ ఎలాగో 1 ఉండింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే 1 కంటే జస్ట్ గ్రేటెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ పోయి రీప్లేస్ చేశాను. కాబట్టి 710 అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ పార్ట్ని రివర్స్ చేశాను. సార్టింగ్ చేయలేదు, రివర్స్ చేశాను. రివర్స్ చేస్తే 245017 వస్తుంది. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 13542 అని చెప్పేసి దాని మీద చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 నెక్స్ట్ 4 పెరిగింది, నెక్స్ట్ 542 విచ్ ఇస్ గ్రేటెస్ట్ నెంబర్. కాబట్టి నెక్స్ట్ 3542లో ఇప్పుడు నాకు తగ్గింది 2 4 5 ఇలా పెరిగి 3 దగ్గర తగ్గిపోయింది. కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ దొరికింది, 3ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి, నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్తో చేయాలి. 3 కంటే గ్రేటెస్ట్ ఇక్కడ ఏముంది, 4 ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే 14532 రాస్తా. ఓకే, నాకు కరెక్ట్ రీప్లేస్మెంట్ దొరికింది. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇది సార్టింగ్ అవ్వాలి. కాబట్టి 14 సార్టింగ్ కాదు, రివర్స్ అవ్వాలి. సో 14235 దిస్ ఈజ్ మై ఆన్సర్. సో దీని నెక్స్ట్ పర్మ్యూటేషన్ ఇది అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ నేను చెప్తా చూడండి. మనం ఏం చేసాము, 1 2 3 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం 132 213 231 312 321 ఇలా చేసాము. ఒకవేళ ఇదే నెంబర్ ఇచ్చాడు అనుకో, మనం ఏం చేయాలని చెప్పాను, 1 2 3 రిటర్న్ చేయాలని చెప్పాను. సో అది ఎలా చేస్తామో చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 54321 ఇచ్చాడు అనుకోండి. గ్రేటెస్ట్ నెంబర్ ఇదే కదా, 21 తోటి 21 ఫామ్ చేయగలం, 321 తోటి 321 ఫామ్ చేయగలం, 54,321 ఇంతకంటే గ్రేటెస్ట్ నెంబర్ మనకు పాసిబుల్ ఉండదు ఈ నెంబర్స్ యూజ్ చేసి. కాబట్టి మనకు ఆల్రెడీ ఇది వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకు ఇప్పుడు ఈ కేసుని ఎలా డీల్ చేస్తామనేది నెక్స్ట్ చెప్తాను. దీనికి మనం కోడ్ ఎలా రాద్దామో చూద్దాం. నేనేం చేశాను అంటే, ఈ లాస్ట్ పాయింట్ నుంచి ఏం చేశాను, ఏ నెంబర్ అయితే నాకైతే తగ్గుతుందో, లైక్ నెక్స్ట్ ఇది పెరిగింది, నెక్స్ట్ ఇది పెరిగింది, నెక్స్ట్ ఏదైతే తగ్గిందో నాకు ఆ పాయింట్ కావాలి. కరెక్ట్. సో నేనేం చేస్తాను అంటే ఒక పాయింటర్ తీసుకుంటాను. ఓకే, ఆ పాయింటర్ ఎక్కడ పెట్టేస్తాను అంటే ఈ ప్లేస్లో పెట్టేస్తాను. ఓకే, ఈ ప్లేస్లో పెట్టేసి నెక్స్ట్ నెంబర్ కంటే నా ప్రజెంట్ నెంబర్ గ్రేటర్ ఉండాలి, అంతవరకు నేను తగ్గుకుంటూ పోతాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ కంటే నా ప్రజెంట్ నెంబర్ గ్రేటర్ లేదు కాబట్టి ఆగిపోతుంది. అప్పుడు నా పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కరెక్ట్గా నాకు కావాల్సిన దగ్గర ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను అంటే నా ఐ పాయింటర్ని ఈ ఇండెక్స్లో పెడుతున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డాట్ లెంత్ -2 లాస్ట్ బట్ 1 ఇండెక్స్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ అన్న వైల్ యూజ్ చేయొచ్చు, వైల్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. వైల్ మై ఏ ఆఫ్ ఐ ఓకే ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంతవరకు నేను ఏం చేయాలి, ఐని మైనస్ చేస్తూ రావాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా జే పాయింటర్ ఎక్కడ, ఐ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ప్లస్ 1 కదా, కాబట్టి తగ్గించమన్నాడు పాయింటర్, తగ్గించేసా. నెక్స్ట్ ఏం చేశాను, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ప్లస్ 1 అవును, మళ్ళీ తగ్గించమన్నాడు, ఇక్కడికి వచ్చాను. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ప్లస్ 1 కాదు, కాబట్టి ఈ మూమెంట్లో ఇది బ్రేక్ అయిపోతుంది, ఇంకా తగ్గదు. కరెక్ట్, కండిషన్ మీట్ అవ్వలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఒక ఎడ్జ్ కేస్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఐ వాల్యూ తగ్గిస్తూ వస్తున్నాం కదా, ఐ వాల్యూ తగ్గించుకుంటూ పోయినప్పుడు మనం ఒకవేళ ఇక్కడికి రీచ్ అయిపోయామనుకో, ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇలాగా చెప్పినట్లే 54321 ఉందనుకో, మన పాయింటర్ ఇక్కడ పెడతాం. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నెక్స్ట్ నెంబర్ కంటే ప్రజెంట్ నెంబర్ గ్రేటర్ ఉంది కాబట్టి తగ్గించమన్నాడు. నెక్స్ట్ నెంబర్ కంటే తక్కువ ఉంది, తగ్గించమన్నాడు. నెక్స్ట్ నెంబర్ కంటే తక్కువ ఉంది, తగ్గించమన్నాడు. నెక్స్ట్ నెంబర్ కంటే తక్కువ ఉంది, తగ్గించమన్నాడు. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఎక్కడుంది, -1లో ఉంటుంది, తగ్గి. కరెక్ట్. -1 అనే ఇండెక్స్ మనకు ఉంటుందా, ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఇంకో కండిషన్ ఏం చేయాలంటే, ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఇది ఒక కండిషన్ యాడ్ చేయాలి, లేకపోతే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. అండ్ దెన్ మనకు ఐ వాల్యూ నెగిటివ్లోకి వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, అది ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నట్లు. అంటే దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది. అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అంటే లాస్ట్ ఇంకా గ్రేటెస్ట్ నెంబర్ ఇదే. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ నెంబర్కి రావాలి. ఇది ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, మనం అసెండింగ్ ఆర్డర్లో మార్చాలి అంటే ఏమవుతుంది, జస్ట్ రివర్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇఫ్ మై ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0 అయితే నేనేం చేయాలి, జస్ట్ రివర్స్ చేయాలి.
కరెక్ట్. ఏంటిది ఏ అనే అరేని, అంతే అంతే నా ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకు ఇలా లేదు అంటే మనం ఏం చేయాలి అది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం మన పాయింటర్ ఏమవుతుంది, ఈ ఎగ్జాంపుల్కి 1 వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 1 కంటే గ్రేటెస్ట్ నెంబర్ వెతకాలి, ఇమ్మీడియట్ గ్రేటెస్ట్ నెంబర్. ఇది ఎలాగో డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. కరెక్ట్, అది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ వరకు వచ్చాము. కరెక్ట్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది అనుకోండి, 7 6 5 4 3 2 1 0 ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాం, మనకు 1 కంటే గ్రేటర్ కావాలి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఏదైతే మనకు గ్రేటర్ దొరుకుతుందో అక్కడే ఆగిపోతుంది. అప్పుడు మనకేమవుతుంది, ఇమ్మీడియట్ గ్రేటర్ దొరుకుతుంది, మనకి ఇంక ఇదంతా వెతకాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఎక్స్ట్రా కండిషన్స్ అన్నీ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం లాస్ట్ నుంచి వద్దాము, చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడైతే మనకు పెద్దది దొరుకుతుందో అప్పుడు ఆగిపోతే సరిపోతుంది కదా, మనకి ఇమ్మీడియట్ గ్రేటర్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎల్స్ కేస్లో నేను చేసే ప్రాసెస్ ఏంటి, నా జే పాయింటర్ని నేను ఎక్కడ పెట్టేస్తున్నా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నా ఐ పాయింటర్ ఇక్కడ ఉంది, నా జే పాయింటర్ ఇక్కడ ఉంది. జే ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్ -1 లాస్ట్ ఇండెక్స్లో ఉన్నాను. నా ఎప్పుడైతే నా ఐ వాల్యూ కంటే జే వాల్యూ గ్రేటర్ ఉంటుందో అంతవరకు నేను ఏం చేయాలి, జే వాల్యూ తగ్గించుకుని రావాలి. కరెక్ట్. కాబట్టి వైల్ మై ఏ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ ఐ కంటే ఏ ఆఫ్ జే గ్రేటర్ ఉండాలి. కరెక్ట్. అంతవరకు నేను ఏం చేస్తున్నాను, జేని మైనస్ చేస్తూ వస్తున్నాను. ఎక్కడైతే నాకు ఏ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ ఉంటుందో అక్కడ అయిపోతుంది. సో 1 కంటే గ్రేటర్ ఏంటి 5 కాబట్టి నాకు 5 దగ్గర అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, 5ని 1ని స్వాప్ చేయాలి. కాబట్టి ఏం చేస్తా, స్వాప్ ఎలా చేస్తాను, ఏ ఆఫ్ ఐని జేని స్వాప్ చేయాలి బేసిక్గా. సో మనకు టెంప్ లాజిక్ వచ్చు, ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇలా చేస్తాం. చేశాక మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ మనం ఏం చేయాలి, ఇది చేయాలి. ఏంటి, i+1 నుంచి లాస్ట్ వరకు. సో మనం రివర్స్ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఏని రివర్స్ చేయాలి కానీ మొత్తం రివర్స్ చేయకూడదు. i+1 నుంచి ఎంతవరకు రివర్స్ చేయాలి, లాస్ట్ వరకు, లైక్ n-1 వరకు రివర్స్ చేయాలి. ఇది ఎంతవరకు మనం రివర్స్ చేస్తాం, ఇలాంటి కేసులో 0 నుంచి లాస్ట్ వరకు చేస్తాం. సో బేసిక్గా ఈ సిచ్యువేషన్లో i ఏమని ఉంటుంది, i వచ్చేసి -1 ఉంటుంది. సో మనం 0 నుంచి చేస్తాం కదా, సో -1కి +1 యాడ్ చేస్తే 0నే కదా, మనకి ఇక్కడ ఏంటి -1 అంటే i అవుతుంది. సో మనం i+1 నుంచి లాస్ట్ వరకు చేస్తాం. సో బేసిక్గా ఇదే ఫంక్షన్ సేమ్, ఇది ఇక్కడ రిపీట్ అయింది. ఓకే. సో బేసిక్గా ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, ఒక పెన్ పేపర్ తీసుకొని ఎగ్జాంపుల్గా రాసి చూడండి. నేను కొద్దిగా అటు ఇటు చేసుకుంటూ చెప్పాను, ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి, ఎందుకంటే మీకు బేసిక్గా ఆ డెరివేషన్ అర్థం అవ్వకుంటూ రావాలని చెప్పేసి మీకు మెల్లమెల్లగా అర్థమయ్యేలాగా చేశాను. సో ఒకవేళ మీరు క్విక్ లెర్నర్స్ అయితే మీకు తొందరగా అర్థమైపోయి ఉంటుంది. కొద్దిగా స్లోగా అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్ పేపర్ పెట్టుకొని ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఒకసారి లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసుకుందాము, పబ్లిక్ వాయిడ్ రివర్స్ అని చెప్పేసి. మనం ఎలాగో రివర్స్ చేస్తున్నాం కదా అరేని. సో మనం అరేని ఇక్కడ తీసుకుందాము, అండ్ దెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి రివర్స్ చేయడం, అండ్ దెన్ ఎక్కడి వరకు ఎండ్. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఇది ఆల్రెడీ రివర్స్ అండ్ అరే అని ఒక వీడియో చేశాను, అక్కడ మీరు చూడండి అర్థమైపోతుంది. వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్, నేనేం చేస్తున్నాను, స్టార్ట్ని ++ చేస్తాను, ఎండ్ని -- చేస్తాను. ఈ రెండు చేసేదానికంటే ముందు ఐ హ్యావ్ టు స్వాప్. టెంప్లో ఏ ఆఫ్ స్టార్ట్ని స్టోర్ చేసుకుంటా, ఏ ఆఫ్ స్టార్ట్లో ఏ ఆఫ్ ఎండ్ని స్టోర్ చేస్తాను, అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్లో టెంప్ని స్టోర్ చేస్తాను. సో ఇలాగనే రివర్స్ చేస్తాను ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ పర్మ్యూటేషన్లో నేనేం చేస్తున్నాను, ఇచ్చిన యారీని నేను నా ఫస్ట్ పాయింటర్ ఎక్కడ పెట్టాను, లాస్ట్ బట్1 ఇండెక్స్లో పెట్టాను. సో లెంత్ -2. సో ఈ ఇండెక్స్లో పెట్టాక నేనేం చేస్తున్నాను, కంపేర్ చేసుకుంటూ వస్తున్నాను. ఏమని, ఇఫ్ మై నమ్స్ ఆఫ్ i ఈజ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ i+1. ఈ సిచ్యువేషన్ వరకు నేను ఏమవ్వాలి, ఈ సిచ్యువేషన్ రాగానే నేను ఆగిపోవాలి. ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటే నేనేం చేయాలి, తగ్గుకుంటూ రావాలి. కరెక్ట్. i-, అంటే ఏంటి అంటే నమ్స్ ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i+1 అయితే, అంటే నా ప్రజెంట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ నా నెక్స్ట్ ఎలిమెంట్ అయితే నేనేం చేయాలి, తగ్గుకుంటూ రావాలి.
ఇక్కడ నేను ఇందాక బ్లాక్ బోర్డ్లో రాసేటప్పుడు ఈక్వల్స్ టు రాయలేదు, దట్స్ ఎ మిస్. సో ఏంటి అంటే మీనింగ్, ఇప్పుడు నీకు 5 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ ఉన్నాక నువ్వు ఇంకా పెరుకుంటే వెళ్ళాలి కదా, ఐ మీన్ లైక్ నెక్స్ట్కి వెళ్తూ ఉండాలి కదా. సో అందుకని I మైనస్ చేస్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏదైనా ఒక దాన్ని డూప్లికేట్ తీసుకోండి, లైక్ 5 అట్లాగా, సో మల్టిపుల్ టైమ్స్ వచ్చేలాగా. నెక్స్ట్ ఏం చేశాను, ఇలా తగ్గుకుంటూ వచ్చేటప్పటికి ఒకవేళ నీకు డిసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఉంటే ఏమవుతుంది, యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది, -1కి వస్తుంది. కాబట్టి దాన్ని డీల్ చేయడానికి నువ్వు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా కండిషన్ ఏం రాయాలి, I ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటేనే ఈ పార్ట్ చేసుకుంటూ రమ్మని చెప్పాలి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ I వాల్యూ -1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ I వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0 నువ్వు ఏం చేయాలి, రివర్స్ చేయాలి, దీన్ని యారేని రివర్స్ చేయాలి. అండ్ దెన్ ఇంకేం చేయమన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి లాస్ట్ వరకు, అంటే నమ్స్ డాట్ లెంత్ -1 ఇండెక్స్ వరకు. కరెక్ట్. ఎల్స్ కేసులో ఏం చేయమన్నాడు, సో మనం ఎల్స్ కేసులో ఏం చేసామంటే ఒక ఎక్స్ట్రా J పాయింటర్ తీసుకున్నాము, నమ్స్ డాట్ లెంత్ -1 లాస్ట్లో పెట్టాము. కరెక్ట్. ఇక్కడ ఏం చేసాము, వైల్ లూప్ యూస్ చేసి మనం ప్రతిదాన్ని ఐలో ఉండే వాల్యూ తోటి కంపేర్ చేస్తాం. మనకేం కావాలి, ఐలో ఉండే వాల్యూ కంటే గ్రేటర్ ఎలిమెంట్ వచ్చేంత వరకు మనం తగ్గుకుంటూ రావాలి. ఏం తగ్గాలి, J వాల్యూ తగ్గాలి. ఎంతవరకు తగ్గాలి, ఐలో ఉండే వాల్యూ కంటే గ్రేటర్ ఉండేంత వరకు తగ్గుకుంటూ రావాలి. అంటే వైల్ నమ్స్ ఆఫ్ I ఈజ్ గ్రేటర్ అవ్వాలి, నమ్స్ ఆఫ్ I వాల్యూ లెస్సర్ ఉండాలి, నమ్స్ ఆఫ్ J వాల్యూ గ్రేటర్ ఉండాలి. అంటే కండిషన్ ఏం రాయాలి, వైల్ నమ్స్ ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ J. నమ్స్ ఆఫ్ I వాల్యూవే గ్రేటర్ ఉందనుకో తగ్గాలి. కరెక్ట్. ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ రాయాలి. ఎందుకు, సేమ్ రీజన్, డూప్లికేట్స్ ఉన్నాయనుకోండి మీకు గ్రేటర్ వాల్యూ కావాలి, ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టకపోతే ఏమవుతుంది, 5 ఉన్నాకనే దొరుకుతుంది. దొరికిందని నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్వాప్ 5ని చేస్తే యూజ్ ఏమి ఉండదు కదా. కాబట్టి నీకు గ్రేటర్ దొరకాలి. ఎప్పుడైతే నమ్స్ ఆఫ్ I వాల్యూ ఈజ్ లెస్సర్ అవుతుందో అప్పుడు నువ్వు ఆగాలి, గ్రేటర్ అవుతే తగ్గుకుంటూ వెళ్ళాలి. గెటింగ్ ద పాయింట్. ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు, స్వాప్ చేస్తావు, దీన్ని నమ్స్ ఆఫ్ Iని నమ్స్ ఆఫ్ Jని. సో నమ్స్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ J అండ్ దెన్ నమ్స్ ఆఫ్ J ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇలాగా స్వాప్ చేస్తావు. స్వాప్ చేశాక మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ ఎక్కడి నుంచి చేయాలి, I+1 నుంచి లాస్ట్ వరకు, సో నమ్స్ డాట్ లెంత్ -1 వరకు. సో ఇలా చేసేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాము, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. ఐ థింక్ ఎర్రర్ వస్తుంది. ఎస్, ఇది నమ్స్ పెట్టాలి, ఇది నమ్స్ అవుతుంది, ఇదని రాశాను. 1 సెకండ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అవ్వాలి. సో 266 టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేనేం చేశాను, టైం కాంప్లెక్సిటీ మీరు అబ్జర్వ్ చేసేది. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 2 3 4 5 తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడికి వస్తాం, నమ్స్ డాట్ లెంత్ -2 అంటే ఇక్కడ పాయింటర్ ఉంటుంది, I పాయింటర్. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ ఉందా లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ లేదు కాబట్టి మనం ఇక్కడ అయిపోతాం. ఇక్కడ ఆగిపోయి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ J పాయింటర్ని ఇక్కడ పెట్టేస్తాం. కరెక్ట్. ఎల్స్ కేస్కి వస్తాం కదా, ఎందుకంటే I పాయింటర్ ఇక్కడే ఆగింది, -1లోకి వెళ్ళలేదు కాబట్టి I పాయింటర్ -1లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, J పాయింటర్ని 5 దగ్గర పెడతాం. 5 దగ్గర పెట్టినప్పుడు ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ J అయితే, అంటే ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే మనం మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ అలా అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఐని Jని స్వాప్ చేస్తాం, అంటే ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. సో 5 4 అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ ఏం చేసాము, I+1 నుంచి రివర్స్ చేసాము. సో I+1 అంటే ఇది, దీన్ని దాంతో రివర్స్ చేస్తే ఏమవుతుంది, 4 ఉంటుంది. కాబట్టి ఇలా అవుతుంది 1 2 3 4 5 1 2 3 4 5 కేసు. 5 4 3 2 1 కేసులో ఏమవుతుంది, I వాల్యూ ఇక్కడ ఇలా తగ్గుకుంటూ లాస్ట్ వరకు వచ్చి I వాల్యూ -1లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు I వాల్యూ -1లోకి వెళ్తే మొత్తం రివర్స్ చేస్తావు, అప్పుడు 1 2 3 4 5 అవుతుంది. ఎందుకంటే 5 4 3 2 1 లాస్ట్ పర్మిటేషన్ అవుతుందా ఈ నెంబర్స్కి, కాబట్టి దీని తర్వాత అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి, అంటే 1 2 3 4 5కి వస్తావు. గెటింగ్ ద పాయింట్. ఇలాగే ఇది హ్యాండిల్ అవుతుంది. చెప్పేటప్పుడు కూడా మీకు కొద్దిగా అర్థం కావడం అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు క్లియర్గా పేపర్ పెన్ తీసుకొని ట్రై చేస్తుండండి, ఈజీగా ఉంటుంది. గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ టుడేస్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ కామెంట్ అండర్స్టూడ్ అండ్ దెన్ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్లో